అనుమానం పెనుభూతమైంది. తలపై కర్రతో బాది గాజుతో చెయ్యి నరాలు కోసి ఆపై చున్నీతో ఆమె గొంతు బిగించి భార్యను భర్త దారుణంగా హతమార్చాడు. బాలాపూర్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గోల్కొండలో ఉండే జాకీర్ అహ్మద్ కు 2 భార్యలు. రెండో భార్య నాజియా బేగంకు 3 పిల్లలు. ఆమెపై అనుమానంతో 15 రోజుల క్రితం జల్పల్లి కొత్తపేట కాలనీకి మకాం మార్చాడు. అనుమానంతో రహస్యంగా భార్యను గమనిస్తున్నాడు. ఈ నెల 13న రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చాడు. పిల్లలు మరో గదిలో ఉండగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తున్నావని భార్యను జాకీర్ నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కర్రతో భార్యను తలపై బాదాడు. రక్తపు మడుగుల్లో పడి ఉన్న ఆమెపై కోపం తగ్గలేదు. కిటికీకి ఉన్న అద్దాన్ని విరగొట్టి ఆ ముక్కతో ఆమె కుడి చెయ్యి నరాలను కోసేశాడు. చున్నీతో ఆమె గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి దారుణంగా హతమార్చి పరారయ్యాడు. రుబీనా బి అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ కూతురు నాజియా బేగం న్యూ గ్రీన్ సిటీ కొత్తపేట విలేజ్లో ఒక 15 డేస్ నుంచి రెంట్కు నివాసం ఉంటుంది. అయితే అతను వాళ్ళ అల్లుడైన జాకీర్ అహ్మద్ అతను వాళ్ళ కూతుర్ని రాత్రి 11 గంటల సమయంలో ఇట్లా కొట్టేసి చంపేసినాడు అని చెప్పేసి వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చేసి నా దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద మేము కేసు దర్యాప్తు చేసి డెడ్ బాడీ అక్కడ సీన్కి వెళ్ళి పంచనామా కండక్ట్ చేసినాం. అక్కడ పోతే ఆల్రెడీ చనిపోయి ఉన్నది, ఆమెకు హెడ్ ఇంజరీస్ ఉన్నాయి. దాన్ని ప్రస్తుతం పోస్ట్ మార్టానికి డెడ్ బాడీని పంపించినాం. అతని నిందితుడు జాకీర్ అహ్మద్ కోసం కూడా గాలిస్తున్నాం. దానిపైన ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ వస్తుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అతను అరెస్ట్ అయిన తర్వాత తెలియజేస్తుంది. కారణం సార్ అతను లేడీ యొక్క అనుమానించుకుంటూ అక్రమ సంబంధం ఉందనుకుంటూ అతను అనుమానంతో అతను కొట్టి చంపడం జరిగింది. అనుమానం పెనుభూతమైంది. తలపై కర్రతో బాది గాజుతో చెయ్యి నరాలు కోసి ఆమెపై చున్నీతో ఆమె గొంతు కోసి బిగించి భార్యను భర్త దారుణంగా హతమార్చాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ గ్రీన్ సిటీలో ఈ ఉదాంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నజియా బేగం 30 ఏళ్లకు చెందినటువంటి వివాహిత. తన భర్త జకీర్ అహ్మద్ 31 ఇయర్స్ కి చెందినటువంటి తన ఇంటి లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి. వీరి 3కి సంతానం. ఇటీవల వీళ్ళు గోల్కొండ ప్రాంతంలో నివాసం ఉండి అక్కడి నుంచి కూడా ఈ బాలాపూర్ పోలీస్ స్టేషన్ కి ఇటీవలే నివాసం ఉండడానికి వచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. నిన్న రాత్రి నజియా బేగం ను భర్త జకీర్ అహ్మద్ అత్యంత దారుణంగా తను చనిపోయిందనే ఒక కన్ఫర్మేషన్ తర్వాత ఆ బాడీ అక్కడి నుంచి దొరకనివ్వకుండా మారిపోయినట్టుగా కూడా నజియా బేగం తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. భార్య నజియా బేగం కు అక్రమ సంబంధం ఉండేమో ఒక అనుమానంతో చిత్రహింసలకు గురి చేసి తను ఇంట్లో ఉన్నటువంటి మొదట కర్రతో దాడి చేసి అనంతరం కిటికీకి ఉన్నటువంటి అద్దాన్ని పగలగొట్టి ఆ అద్దం పెంకుతో తన నరాలని కట్ చేసి గొంతుని పూర్తిగా కోసేసి ఆ భార్య చనిపోయిందా లేదా అని ఒక కన్ఫర్మేషన్ తీసుకుని అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఇది కేవలం ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వివాదం. భార్య ఇతర వ్యక్తితో ఇంకేదైనా సంబంధం ఏర్పాటు చేస్తుందని ఒక భయంతో ఒక అనుమానంతో ఈ రకంగా వ్యవహరించాడు అంటూ కూడా ప్రాథమికంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇది రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఘటన. రాను రాను ఇంట్లో ఒక పక్క భార్యలు భర్తలను చంపుతా ఉంటుంటే ఈ కేసులో భర్త ఏకంగా భార్యను చంపినటువంటి ఘటన. గాజు పెంకు తీసుకుని ఆ పెంకుతో చేతి నరాలని కట్ చేసి అనంతరం అనేక చోట్ల కూడా ఈ కత్తిపోట్లు పెట్టి తను చనిపోయిందా లేదా అంటూ మాత్రం ఒక పైశాచిక ఆనందాన్ని పొందినటువంటి భర్త కేసు ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారుతోంది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, కేవలం ఒకే కారణంతో తన భార్యని మట్టుబెట్టి శవాన్ని దొరకకుండా అతను పారిపోయేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో గోల్కొండ ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని ఇటీవలే ఒక బ్రోకర్ ఇటు సిరాజ్ అనే వ్యక్తి తీసుకొచ్చి ఈ బాలాపూర్ పరిధిలోని గ్రీన్ హిల్స్ పార్కులో తన నివాసం ఏర్పాటు చేసుకోవడం వల్లనే ఒక వివాదం చెలరేగిందనే దానిపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతా ఉన్నారు.
రైట్ రవితేజ, థ్యాంక్ యూ.